ద మ్యాన్ బీనీత్ ద ఫ్లోర్. ఫ్లోర్ కిందున్న మనిషి. సోఫీకి ఎల్లప్పుడూ కూడా పురాతన ఫర్నిచర్ను ఇష్టపడుతూ ఉండేది. మరియు ఆమె ఫ్లీ మార్కెట్లో ఒక పాత క్లిష్టమైన చెక్కిన వస్తువును కొనుగొన్నప్పుడు ఆమె ఆ వస్తువును కొనుక్కోకుండా ఉండలేకపోయింది. అది ఒక ప్రత్యేకమైనది, దీనికి చరిత్ర ఉంది అని డీలర్ ఆమెను హెచ్చరించాడు. కానీ ఆమె దాని గురించి ఏమీ ఆలోచించలేదు. ఆమె దానిని తన వస్తువులతో చేర్చాలనే ఆసక్తితో ఇంటికి తీసుకువచ్చింది. ఆ వస్తువు భారీ ఘన చెక్క, దశాబ్దాలుగా తాకని తాళంతో ఉంది. సోఫీ దానిని తన పడక గదిలో ఉంచింది. క్లిష్టమైన శిల్పాలను మెచ్చుకుంది, కానీ ఏదో అనుభూతి చెందింది. ఒక వింత శక్తి దాని నుండి ప్రసరిస్తున్నట్లు అనిపించింది. అది ఆమెను చూస్తున్నట్లు ఆమెకు అనిపించింది. ఆ రాత్రి చాలా రోజుల తరువాత సోఫీ అలసటను దూరం చేసుకోవడానికి నిద్రపోతోంది. ఆమె లైట్ ఆఫ్ చేసి చీకటిలో పడుకుంది. పాత ఇంటి మందమైన క్రీక్లతో గది నిశ్శబ్దం మాత్రమే విచ్ఛిన్నమైంది. అయితే ఒక శబ్దం. మొట్టమొదట ఇది కేవలం గ్రహించదగినది కాదు, చెక్కపైకి గోర్లు లాగడం లాంటి స్క్రాపింగ్. సోఫీ గుండెలు దడదడలాడుతూ లేచి కూర్చుంది. ఆమె సైలెంట్గా విన్నది. అది మళ్ళీ ఇప్పుడు బిగ్గరగా వినిపిస్తుంది. స్క్రాపింగ్ ఆమె నేల కింద నుండి వచ్చినట్లు ఆమెకు అనిపించింది. ఏదో పంజా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. భయంతో సోఫీ తన ఫోన్ని పట్టుకొని ఫ్లోర్ బోర్డుల వైపు కాంతిని ప్రకాశించింది. శబ్దం బిగ్గరగా పెరిగింది. దగ్గరగా ఏదో లేదా ఎవరో ఆమె కింద కదులుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె పల్స్ వేగవంతమైంది, కానీ ఆమె ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించింది. మెడ వెనుక వెంట్రుకలు లేచి నిలబడి ఉన్నా అది జంతువు అయి ఉండాలి అని ఆమె తనకు తాను సర్ది చెప్పుకుంది. అకస్మాత్తుగా ఆమె మంచం కింద నుండి ఒక పదునైన చప్పుడు ప్రతిధ్వనించింది. సోఫీ కిందికి దూకింది. ఆమె శ్వాస ఆమె గొంతులో చిక్కుకుంది. శబ్దం జంతువు లాంటిది కాదు, అది చాలా ఉద్దేశపూర్వకంగా, చాలా హింసాత్మకంగా ఉంది. ఆమె మంచం కింద నేల కదిలింది మరియు కింద చీకటి నుండి ఒక బోలు స్వరం గుసగుసలాడింది. అది ఆమె ఊహ కావచ్చు. నన్ను బయటకు రానివ్వండి అని ఆ వాయిస్ పలికింది. ఆమె గుండె జారిపోయింది. గాత్రం వక్రీకరించింది. ఒత్తిడికి గురైంది. అది లోతైన భూగర్భం నుండి వస్తున్నట్లుగా ఉంది. వాట్ ది హెల్ అని ఆమె అనుకుంది. ఆమె మంచం దగ్గర నేలను తాకినప్పుడు ఆమె చేయి వణుకుతోంది. ఈసారి మరో చప్పుడు వచ్చింది. ఈ సమయంలో ఫ్లోర్ బోర్డ్ కొద్దిగా తెరుచుకుంది. దాని కింద చీకటి ఇరుకైన స్థలాన్ని బహిర్గతం చేసింది. స్క్రాపింగ్ ఒక్క క్షణం ఆగిపోయింది. చీకటి రంధ్రం. భయంతో దట్టమైన గాలిని చూస్తూ సోఫీ భయపడుతోంది. వాయిస్ మళ్ళీ వచ్చింది. ఈసారి స్పష్టంగా ఉంది మరియు అది మరింత దగ్గరగా, మరింత నిరాశగా అనిపించింది. ప్లీజ్, నేను బయటకు రావాలి అని ఆ వాయిస్ పలికింది. ఆలోచించకుండా సోఫీ తన గదిలో నుండి ఒక కర్రను పట్టుకుంది. ఆమె ఫ్లోర్ బోర్డును పైకి లేపింది. ఆమె చేతులు అదుపులో లేకుండా వణుకుతున్నాయి. నేల కింద రంధ్రం విస్తరించింది మరియు చీకటిలో ఏదో కదిలింది. ఒక జత లేత అస్థిపంజర చేతులు అంతరం గుండా నెట్టడం చూసిన సోఫీ శ్వాస ఆమె గొంతులో చిక్కుకుంది. ఒక వ్యక్తి యొక్క ముఖం బయటపడింది. అతని కళ్ళు విశాలంగా మరియు క్రూరంగా ఉన్నాయి. అతని చర్మం అతని ఎముకలపై గట్టిగా విస్తరించింది. నిశ్శబ్ద అరుపుతో
అతని నోరు తెరిచింది మరియు సోఫీ భయంతో వెనక్కి తగ్గింది. అతని ముఖం లేతగా నిర్జీవంగా ఉంది. అతను సంవత్సరాలుగా, బహుశా దశాబ్దాలుగా చీకటిలో ఆకలితో చిక్కుకున్నట్లు కనిపించాడు. ఆమె కేకలు వేయకముందే అతని చేతులు అసహజ బలంతో ఆమె చీలమండలను పట్టుకున్నాయి. సోఫీ అతని నుంచి బయటపడడానికి ప్రయత్నించింది, కానీ అతని పట్టు ఇనుము బిగుతుగా ఉంది. అతని స్వరం మళ్ళీ ఆమె చెవి దగ్గరకు వచ్చింది. మీరు దానిని తెరవకూడదు, ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను అని ఆ వాయిస్ పలికింది. సోఫీకి చివరిగా కనిపించిన విషయం ఏమిటంటే, దాని నోరు మనిషి నోరు కంటే వెడల్పుగా తెరిచి ఉండడం, అతని దంతాలు పగిలిన గాజులా పదునుగా ఉన్నాయి. చెవిటి క్రాష్తో ఫ్లోర్ బోర్డ్ మూతపడింది. ఆపై నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం సోఫీ తీసుకొచ్చిన ఆ వస్తువు కనిపించలేదు. నేల చెక్కు చెదరకుండా ఉంది. గది సరిగ్గా అలాగే ఉంది. ఒక విషయం మినహా ఏమిటంటే, ఫ్లోర్ బోర్డుల కింద ఏదో ఓపికగా ఉపరితలంపైకి రావడానికి వేచి ఉన్నట్లుగా ఇప్పటికీ ఒక మందమైన స్క్రాప్ సౌండ్ వినబడుతోంది. ది ఎండ్. ది ఫర్గెటన్ మిర్రర్. మరచిపోయిన అద్దం. అన్న పట్టణం బాహ్య ప్రాంతంలో ఉన్న ఒక పాత కాటేజ్లోకి ప్రవేశించింది. ఆమెకు అక్కడ పాత చీరపటాలు, లీకీ రూఫ్ లాంటి చిన్న సమస్యలు ఎదురయ్యాయి. కానీ అది ఆమె నగర జీవితం నుండి తప్పించుకునే సరైన ప్రదేశం అని ఆమె నిర్ణయించుకుంది. ఆ చిన్న ఒంటరిగా ఉన్న ఇంటి దగ్గర ఉన్న జంతువు తోట ఆమెను బాగా ఆకర్షించింది. ఇంకా అక్కడి ఆ మృదువైన ఆకర్షణ కూడా ఒక మంచి సమయం గడిపే స్థలంలాగా ఆమెకు అనిపించింది. మొదటి కొన్ని రోజులు ప్రశాంతంగా సాగాయి. అన్న తన సమయమంతా ఆ ఇంటిని శుభ్రం చేయడంలో మునిగిపోయింది. కానీ ఒక సాయంత్రం ఆమె గదిలోని సెల్ఫ్లో తన పుస్తకాలను అమర్చినప్పుడు ఆమె ఏదో ఒక విచిత్రమైన దాన్ని గమనించింది. ఒక పెద్ద పురాతన అద్దం మూలలో ఉంచబడింది. ఇది ఇంతకు మునుపు ఆమె అక్కడ చూడలేదు. మరియు అన్న తన మొదట ఆ ప్లేస్ను శుభ్రం చేసినప్పుడు దానిని అక్కడ చూడలేదని ఖచ్చితంగా గమనించింది. ఇది ముదురు, సంక్లిష్టంగా చెక్కబడిన అంచులు మరియు మసక వెలుతురులో కనిపించని మందమైన బంగారు మెరుపుతో అలంకరించబడిన వస్తువు. దాని ఉపరితలం అసాధారణంగా స్పష్టంగా కనిపించింది. దాదాపు చాలా స్పష్టంగా ఉంది. ఆమె ఆ ఫ్రేమ్లోని దుమ్మును తుడిచింది. ఆమె చేతివేళ్లు తుడవడానికి పెట్టగానే ఏదో సజీవంగా తాకినట్లు వింత చలి తన చేతికి వ్యాపించింది. ఆమె త్వరగా తన చేతిని వెనక్కి తీసుకుంది. కానీ ఆమె ప్రతిబింబాన్ని చూసినప్పుడు ఆమె గుండె దాదాపు ఆగిపోయింది. అది ఆమె ప్రతిబింబం కాదు. ఇది ఆమె కాదు. కానీ ఏదో తప్పు ఉంది. గ్లాసులో ఆమె ముఖం అసహజమైన చిరునవ్వుతో మెలితిప్పబడింది. ఆమె కళ్ళు విశాలంగా మరియు ఖాళీగా ఉన్నాయి. చల్లని ఆత్మలేని చూపులతో ఆమె వైపు తిరిగి చూసినట్లు అనిపించింది. ఆమె ఊపిరి గొంతులో చిక్కుకుపోయింది. ఆమె ప్రతిబింబం స్వతంత్రంగా కదులుతున్నట్లు అనిపించింది. దాని నవ్వు విస్తరిస్తోంది. అన్న ప్రతిబింబం సాధారణ స్థితికి వచ్చింది. ఆమె ముఖం, ఆమె వ్యక్తీకరణ అలాగే ఉంది. కదిలిన ఆమె దానిని విస్మరించాలని నిర్ణయించుకుంది. ఇది కేవలం ఒక పాత అద్దం అని ఆమె భావించింది. భయపడాల్సిన పని లేదు అని ఆమె సర్ది చెప్పుకుంది. ఆ రాత్రి అన్న మంచం మీద పడుకోగానే మెల్లగా కొన్ని శబ్దాలు, మెల్లటి మాటలు
ఆమెకు వినిపించాయి. చెట్ల గుండా గాలి మెత్తగా జల్లుమంటున్నట్లుగా మొదట మూర్ఛపోయినట్లు అనిపించింది. కానీ తరువాత అవి పెద్దగా పెరిగి మాటలుగా మారాయి. అద్దంలోంచి వచ్చిన మాటలుగా అని ఆమెకు అనిపించింది. అద్దంలోంచి మాటలు దగ్గరకు రా, నేను వేచి ఉన్నాను అని వినిపిస్తున్నాయి. అన్న నిద్రలోంచి కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె పల్స్ వేగవంతమైంది. ఆమె మంచం మీద కూర్చుంది. చీకటి ఆమెను నొక్కుతోంది. ఇక దానిని పట్టించుకోకుండా ఆమె జాగ్రత్తగా లేచి నిలబడి మూలవైపు వెళ్ళింది. ఆమె గదిలోకి వచ్చేసరికి ఆమె వదిలిపెట్టిన చోట అద్దం లేదు. అది గోడకు ఆనుకొని ఆమెకు నేరుగా ఎదురుగా ఆమెను దగ్గరగా పిలుస్తున్నట్లు ఉంది. ఒక చల్లని చిత్తుప్రతి గదిని తుడిచిపెట్టింది మరియు ఆమె శ్వాస గాలిలో మసకబారింది. ఆమె గ్లాస్ నుండి అంగుళాల దూరంలో నిలబడే వరకు ఆమె సంకోచంగా ఒక అడుగు ముందుకు వేసింది. ఈసారి ఆమె అద్దంలోకి చూసుకున్నప్పుడు ఆమె తన ప్రతిబింబం కంటే ఎక్కువ చూసింది. ఆమె వెనుక గది నీడలో నిలబడి ఒక వ్యక్తి పొడవైన, సన్నగా, విశాలమైన, వింతైన నవ్వుతో ఉన్నాడు. అతని కళ్ళు బోలుగా, కాలి సాకెట్లు ఆమె ఆత్మలోకి తదేకంగా చూస్తున్నాయి. ఆమె కేకలు వేయకముందే ఆ వ్యక్తి తన పొడవాటి అస్థిపంజర చేతిని గాజుకు వ్యతిరేకంగా బ్రష్ చేస్తూ చేరుకుంది. అన్న వెనక్కి తిరిగింది. కానీ బొమ్మ యొక్క వేళ్ళు అద్దం యొక్క ఉపరితలంపై గట్టిగా నొక్కి గాలిలో నీటి అలలులాగా వక్రీకరిస్తాయి. నాతో చేరండి అని ఆ స్వరం ఆమె మనస్సులో ప్రతిధ్వనించింది. చాలా స్పష్టంగా మరియు చల్లగా ఉంది. మీరు ఎప్పటికీ నాతో చేరండి అని ఆ స్వరం ఆమె మనస్సులో ప్రతిధ్వనించింది. భయంతో ఘనీభవించిన అన్న తన మణికట్టు చుట్టూ ఒక చల్లని చేతిని అద్దం వైపుకి లాగినట్లు అనిపించింది. ఆమె కేకలు వేయడానికి, తిరిగి పోరాడటానికి ప్రయత్నించింది. కానీ ఆమె శరీరం కదలలేదు. ఆమె భయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా నవ్వుతూ ఆమె ముఖంలోని ప్రతిబింబం మళ్ళీ మెలికలు తిరిగింది. అంతిమంగా తీరని శక్తితో అన్న తన చేతిని వెనక్కి లాగి గోడలోకి జారిపోయింది. అద్దం పోయింది. మరుసటి రోజు ఉదయం ఆమె దిక్కుతోచని స్థితిలో గదిలో నేలపై పడింది. ఆమె మేల్కొని చూసేసరికి అద్దం లేదు. గది సాధారణంగా, ప్రశాంతంగా, ఏమీ జరగనట్లుగా ఉంది. కానీ ఆమె బయలుదేరడానికి లేచి ఆమె ఒక విషయం గమనించింది. ఆమె ప్రతిబింబం ఇప్పుడు అలాగే లేదు. ఆమె కళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఆమె నోరు విశాలమైన వక్రీకృత నవ్వుతో విస్తరించింది మరియు ఆమె వెనుక ప్రతిబింబంలో మూలలో నిలబడి ఆ వ్యక్తి వేచి ఉన్నాడు. ది ఎండ్.